మొన్నటి వరకు 20 సంవత్సరాలు పక్క రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళ గెలిచింది, అంటే జేడీయూ గెలిచింది. ఇవన్నీ మనం చూసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆలోచించుకోవాలి. మీ పరిధిలో మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే సాధ్యం. ఒకసారి ఎమ్మెల్యేగా ఉండాలంటే అది మీ చేతుల్లో ఉంది. పార్టీ మాత్రం ఎన్డీఏ ఒకటి ఆలోచిస్తున్నాం. ఏవైతే ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి మనం ఎప్పటికప్పుడు ముందుకు పోయే బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే 82,320 ఓట్లు ఆయనకు వచ్చాయి. మన పేరాబత్తుల రాజశేఖర్కి 77,460 ఓట్లు వచ్చాయి. మెజారిటీ ఓట్లయితే 1,24,702 ఓట్లు వచ్చాయి. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది, ఒకప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమైన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసేటి కాదు. నేను ఇప్పుడు కాదు, నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో 40 ఏళ్లుగా చూశాను. ఎవరు అప్పుడు కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇండిపెండెంట్లుగానో జనసంఘ పేరుతోనో బీజేపీ పేరుతో అప్పుడప్పుడు బీజేపీకి గెలిచారు. అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ చేశాం. తర్వాత కూడా ఒకసారి సపోర్ట్ చేసినప్పుడే గెలిచారు ఆంధ్రప్రదేశ్ వరకు. అదే వైజాగ్లో సపోర్ట్ చేశాం. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎందుకో కానీ శ్రద్ధ పెట్టలేదు. అది కడపతో ప్రారంభించాం. అది మీరు చూస్తే ఏదైతే రాయలసీమ వెస్ట్తో ప్రారంభించి రాయలసీమ ఈస్ట్తో మొదలుపెట్టి విశాఖపట్నంతో అక్కడి నుంచి శ్రీకారం చుట్టి 5 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలు గెలిచే పరిస్థితి వచ్చామంటే అది ఒక పెద్ద అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఇవన్నీ చూసిన తర్వాత మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే, ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టరు. ఇప్పుడు నేనుంది కుప్పం నియోజకవర్గంలో. ఇప్పటికీ దగ్గర 7 సార్లు గెలిచాను, 8 సార్లు గెలిచాను. 40 సంవత్సరాలు. అన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి. అంత మునుపు 5 సంవత్సరాలు ఉన్నాను, అది వేరే విషయం. ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రజలకు మనం అందుబాటులో ఉండడం, మన నియోజకవర్గాన్ని మనం నర్చర్ చేయడం, ఎక్కడికక్కడ మనం చేయగలిగితే ఎప్పుడూ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు చాలా సమస్యల్లో కూడా మనం చూసినప్పుడు బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను 4వ ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా నాకు ఒకసారి తలుచుకుంటే నిద్ర రావడం లేదు, లెక్కలు చూస్తే నాకు అంతుపట్టడం లేదు. సూపర్ 6 చెప్పాం, ఇంకొక పక్కన అనేక హామీలు ఇచ్చాం. ఇంకొక పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితి. కేంద్రాన్ని అడగాలంటే ఏం అడగాలనో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక లెక్క అడగాలి కదా, ఆ లెక్క అడగాలంటే ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనునిత్యం ఆలోచిస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.